హాయ్ అండి, స్టవ్ పైన కొబ్బరికాయని కాల్చి చూడండి, మ్యాజిక్ జరుగుతుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియలేదు అని ఖచ్చితంగా షాక్ అవుతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఎక్కువగా నైట్ టైంలో చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా గురక సమస్య ఎక్కువైపోయింది కదండి. పక్కనున్న వాళ్ళు కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. గురక నుంచి ఎలా ఉపశమనం పొందాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. నాలుగు కానీ 3 కానీ యాలకులు తీసుకుని మెత్తగా దంచేసుకుని అందులో వేసుకోవాలండి. ఇలా ఈ వాటర్ని బాగా మరిగించుకొని ఈ వాటర్ని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా స్ట్రైన్ చేసేసుకొని నైట్ టైంలో పడుకునే ముందు ఎవరైతే ఎక్కువగా గురకతో ఇబ్బంది పడుతున్నారో, గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇలా ఈ వాటర్ని కాసి ఇచ్చామనుకోండి, రోజు కూడా ఈ విధంగా నైట్ పడుకునే ముందు గోరువెచ్చలుగా ఈ లిక్విడ్ని తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా గురక సమస్య అనేది చక్కగా మనకి రికవర్ అయిపోతుందండి. ఎక్కువగా గురకతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా క్రమేణా చేయటం వల్ల గురక సమస్య అనేది తగ్గిపోతుందండి. ట్రై చేయండి. గురకతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా మనకి ఒక్కోసారి స్టమక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎన్ని మెడిసిన్స్ చేసినా అది యూజ్ అవుతుంది కదండి. ఇంట్లో న్యాచురల్గా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. వామ్ ఉంటుంది కదండి, మన ఇంట్లో వామ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కిచెన్లో వామ్ తీసుకొని 1 స్పూన్ వాము, 1 స్పూను సాల్ట్, ఈ 2 కూడా బాగా అరచేతులు వేసేసుకొని వేళ్ళతో రఫ్ చేసి ఇలాగా చక్కగా మనం నోటి బొగ్గను పెట్టుకుని ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి, చక్కగా స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కొంచెం సేపటికే రికవర్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. బియ్యం కడిగిన వాటర్ కానీ ఇలాగ మనం పప్పు కడిగిన వాటర్ కానీ వేస్ట్ అని పారబోసే బదులు మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు మొదటిన ఈ విధంగా వేసేసామనుకోండి, మంచి క్రాప్ ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. సో మన వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా మొక్కలు మొదట్లో ఇచ్చామనుకోండి, మంచి క్రాప్ ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. నేను వేస్ట్ అని పారబోయకుండా ఇలా నేను ప్లాంట్స్కి అయితే ఇస్తూ ఉంటానండి. సో పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఒక ప్లాంట్స్కి ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది. చక్కగా మనకి ప్లాంట్స్ కూడా చక్కగా ఎదుగుదల కూడా ఉంటుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించినా కూడా చిన్న కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి ఏమని ఈ విధంగా కొబ్బరికాయ కొట్టిన వెంటనే కొబ్బరి తీసుకుంటూ ఉంటాము, ఆ పీచుని పడేస్తూ ఉంటాం కదండి. ఆ పీచు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి. ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ అని లేదంటే స్టీల్ స్క్రబ్బర్స్ అని ఇవన్నీ వచ్చినాయి, కానీ పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ కొబ్బరి పీచుని వేసి బూడిది వేసి పొయ్యిలో బూడిద ఉంటుంది కదండి. ఎక్కువగా కట్టెల పొయ్యి మీద ఇది వరకు వంట చేసేవాళ్ళు కదండి. వాళ్ళు ఎక్కువగా ఇలా కొబ్బరి పీచుని తీసుకుని పొయ్యిలో బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిద వేసి ఇలా గిన్నెలు అయితే కడిగేవాళ్ళండి. ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి లేవు. ఇప్పుడు అన్నీ కూడా మందులతో కూడినాయి కాబట్టి అన్నీ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువైపోయి మనం ఈ విధంగా వాటిని యూజ్ చేస్తూ ఉంటున్నాం. కానీ అసలు కొబ్బరి పీచు చాలా శ్రేష్టం అండి. మనం గిన్నెలు కడిగేటప్పుడు చక్కగా కొబ్బరి పీచుతో గిన్నెలు కడిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం స్వీట్ కార్న్ కానీ మామూలు మొక్కజొన్న పొట్లు కానీ ఇలా ఉడక పెట్టుకుంటూ ఉంటాం కదండి. తొక్కలు తీసి పడేస్తూ ఉంటాము. ఆ పీచుని కూడా మనం ఇలా పడేస్తూ ఉంటాము. ఆ పీచుని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ అవుతుందండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అద్భుతమైందండి ఈ టిప్పు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం వేస్ట్ అని ఆ పీచుని పడేస్తూ ఉంటాం, కానీ ఆ పీచుని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఆ పీచుని ఇలాగా
ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా పీచుని వేసేసి బాగా మరిగించుకోవాలండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగ బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి నైట్ టైంలో మనం ఈ విధంగా తాగుతూ ఉన్నామనుకోండి, ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి చక్కగా క్యాన్సర్ అయితే నివారించవచ్చండి. చక్కగా మనకి రికవర్ అయిపోతుంది, రిలీఫ్గా కూడా ఉంటుందండి. మన కడుపులో లెవర్స్లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా మనకి క్లీన్ చేస్తుందండి. అంత శక్తివంతమైంది ఈ పీచు. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని యూజ్ఫుల్ టిప్సే కాబట్టి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి తాగుతూ ఉంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చక్కగా రికవర్ అవుతుంది. అలానే కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చక్కగా క్లియర్ అవుతాయండి. సో ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా మనం అవి లాభం లేకపోవచ్చు, కానీ ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. క్యాన్సర్ నివారిస్తుంది. మన కడుపులో లెవర్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అన్నీ కూడా క్లీన్ చేస్తుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనం వేస్ట్ అని పడేసే ఈ లిక్విడ్లో కొన్ని లక్షల విలువ చేసే ఇలా మొక్కజొన్న పొత్తులండి ఇవి. వీటిలో ఉన్నటువంటి పీచుని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది. సో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పీచుని పడేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇన్ని రోజులు ఇది తెలియక ఎంత కష్టపడ్డామో మీకే అనిపిస్తుంది. సో తప్పకుండా ఇలా ఈ లిక్విడ్ని మీరు అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేసి పెట్టండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మెడిసిన్స్ వల్ల యూజ్ అవుతుంది, ఇలా ఈ డ్రింక్ వల్ల యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. సో మీరు పక్కాగా ట్రై చేసిన తర్వాత మీరే కమెంట్ చేస్తారండి. అంత చక్కగా పనిచేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ అయితే రోజు వేసుకుంటూ ఉంటాం కదండి. ఇడ్లీ పాత్రలు ఈ విధంగా మనం కొబ్బరిని తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా కొబ్బరి చెప్పుని ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసుకుని పైన రేకులు పైన పెట్టేసామనుకోండి, చక్కగా ఆ ఇడ్లీ ఉడికేటప్పుడే ఇది కూడా ఆవిరికి అంటే లోపల ఆవిరికి ఇలా కొబ్బరి అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. సో ఇలా అయినా తీసుకోవచ్చు. కొబ్బరిని తీయాలంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయినా చక్కగా ఈ విధంగా పెట్టేసి తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా కూడా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. కొబ్బరి తీయాలంటే మనం చాకుతో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి చిప్పని తీసుకొని కొబ్బరి చిప్పని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మంట పైన ఈ విధంగా హీట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం కాల్చుకుంటే చాలండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా కొబ్బరి అయితే వచ్చేస్తుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కొబ్బరి అయితే మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈ కొబ్బరిని కొద్దిగా చన్నీళ్ళు ఉంటాయి కదండి, చల్లని వాటర్లో ఒక గిన్నెలో చల్లని నీరు పోసి దీనిలో ఈ కొబ్బరి చెప్పును పెట్టేసామనుకోండి, కొద్దిగా చల్లారుతుంది. తర్వాత మనం ఈ విధంగా చాకుతో తీసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా కొబ్బరి అయితే వచ్చేస్తుందండి. ట్రై చేయండి. సో మనం కొబ్బరి తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నీళ్ళల్లో పెట్టిన తర్వాత మనకు కొద్దిసేపటికే కొంచెం ఆ కొబ్బరి అనేది చల్లారుతుంది కాబట్టి ఇలా చాకుతో అనగానే చక్కగా వస్తుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈరోజు అన్నీ కూడా యూస్ఫుల్ టిప్సే కాబట్టి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ టిప్స్ నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.